న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్ష. మహా కుంభమేళకు కొవ్వూరు నుంచి బస్ సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్న కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్. నాయకులను కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ గుర్తించవలసి ఉన్నదని పేర్కొన్న బీజేపీ నాయకులు అంబికా కృష్ణ. చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా వచ్చిందని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను జంగారెడ్డిగూడెం టి నర్సాపురం మండలంలో భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని గతంలో కోర్టును ఆశ్రయించామన్నారు. దీనికి తగినట్టుగానే ఈ భూములలో పేదలు సాగు చేసుకునేందుకు పట్టాలు ఇవ్వడంతో పాటుగా పంటలకు రక్షణ కల్పించాలని కోర్టు తీర్పునిచ్చిందన్నారు. కావున ఈ తీర్పును ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అనుసరిస్తూ పేదలకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయ ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందుగుల ప్రభాకరరావు, మడకం సుధారాణి మరియు గుండెల్లి వెంకటరావు, యాగంటి సీత, పఠాన్ మస్తాన్, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలని పట్టాలు ఇవ్వాలనేది ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈ రోజునాడు ఇరిగేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ భూముల్లో పేదలు గత 5-6 సంవత్సరాల నుంచి పంటలు వేసుకుంటున్నారు, అలాగే పశువులు మేపుకుంటున్నారు, పశుపోషణ కోసం జీవిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో పేదలపైన దాడులు చేయటం, పశువులతో వేసుకున్న పంటలను మేపటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద అనేక మార్లు ఇరిగేషన్ అధికారులు దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేదు. తద్వారా గత్యత్వం లేని పరిస్థితిలో పేదలందరూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు స్పందించింది, పరిశీలించింది, ఆ తీర్పుని పేదలకు సానుకూలంగా ఇచ్చింది. తక్షణం ఇరిగేషన్ అధికారులు పేదలు వేసుకున్న పంటలకు రక్షణ కల్పించాలని, వారికి సాగు హక్కు కల్పించాలని, అక్కడ భూముల్లో ఉన్నటువంటి భూస్వాముల్ని తొలగించాలని ఈ రోజున డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తా ఉన్నాం. తక్షణం ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మేము ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి ఇప్పటికే హైకోర్టు వారు నోటీసు ఇక్కడ ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చిన తీర్పును పంపించారు. ఆ తీర్పును అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ అధికారులకు ఏదైతే ఇంత పత్రం ఇస్తున్నామో అమలు చేయకపోతే మళ్ళీ తక్షణం హైకోర్టు ఆశ్రయించి ఈ అధికారుల మండు వైఖరి నిరసనగా మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. 36వ జాతీయ రహదారుల భద్రతా వారోత్సవంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు కంటి పరీక్షలు అనంతరం వయసు రీత్యా కంటి చూపు లోపించిన డ్రైవర్లకు జగదీష్ మెరైన్ వారి సహకారంతో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మ్యాక్స్ కంటి హాస్పిటల్ సహకారంతో కళ్లజోళ్లు అందిస్తున్నామని ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ప్రైవేటు స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లా దిగువ స్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయం అని, మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల సందర్భంగా జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతున్న ఈ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు స్థానిక డిటిఓ ఆఫీసులో స్కూల్ బస్ డ్రైవర్లకి మెడికల్ చెక్ చేసి, బీపీ అలాగే ఐసైట్ చెక్ చేసి అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటము లేదా మార్చడం జరుగుతుంది. కార్యక్రమానికి సుమారుగా 150 మంది బస్సు డ్రైవర్లు హాజరయ్యారు. అలాగే ఈ మంత్ అంతా కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ గారితో ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి ముఖ్యంగా ఈ సంవత్సరం మాసోత్సవాల్లో స్కూల్ పిల్లల్ని ఎక్కువ కవర్ చేయడం జరుగుతుంది.
వాళ్ళకి అవగాహన కలిగించి అందరూ హెల్మెట్ ధరించేలా, అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా, ఆపోజిట్ డ్రైవింగ్ చేయకుండా వాళ్ళకి ఎక్కువ తర్ఫీదు ఇవ్వటము, అలాగే రిఫ్రెష్మెంట్ కోర్సులు హెవీ డ్రైవర్స్ కి, స్కూల్ బస్ డ్రైవర్లకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ భీమవరం కార్యాలయంలో కాకుండా పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో కూడా 30 రోజుల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ బస్ డ్రైవర్స్ అండి గవర్నమెంట్ రూల్ ప్రకారం 60 years బిలో వాళ్ళు ఉండాలా. 5 years అంటే మాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే 50 years అబోవ్ కనపడుతున్నారు స్కూల్ బస్ డ్రైవర్లు. వాళ్ళకి కంటి చూపులు అనేది ప్రతి సంవత్సరం తేడా వస్తుంది. సపోజ్ వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, డెఫినెట్ గా రెటీనా ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. అలాగే కళ్ళజోడు కూడా ప్రతి సంవత్సరం మార్చుకోవాల్సింది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే నైట్ టైం విజన్ ఉండాలన్నా ఎక్కువ భారం పడుతుంది కాబట్టి వాళ్ళకి కళ్ళజోళ్ళు మార్చాలన్నా, లేదా కొత్త వాళ్ళకి పడినా కానీ కంటి చూపు పరీక్షలు చేసి వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే జగదీష్ మేరేని వారు ఈ రోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి ద్వారా ఈ కార్యక్రమంలో చెక్ చేసి కళ్ళజోళ్ళు వేసిన అవసరమైన వాళ్ళందరికీ మ్యాక్స్ విజన్ వారి ద్వారా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. మహా కుంభమేళకు కొవ్వూరు నుంచి బస్ సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి వివిధ యాత్రా స్పెషల్ బస్సులను ప్రయాణికులు విశేషంగా ఆదరించారని, అదే ఉత్సాహంతో మహా కుంభమేళ యాత్రా స్పెషల్ బస్ సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ కొవ్వూరు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, 7 రోజుల యాత్రలో వివిధ ఆలయాల సందర్శన ఉంటుందని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారంతో యాత్ర కొనసాగుతుందన్నారు. ఆసక్తి కలిగిన ప్రయాణికులు కొవ్వూరు ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. భక్తులు విశేష ఆదరణ ఉన్న కారణంగా మేము 1వ తారీఖుని బస్సు ప్రారంభించడం జరిగింది. అప్పుడే మాకు 24 టికెట్ల వరకు అయిపోయినాయండి. మళ్ళీ మేము 12వ తారీఖుని 2వ బస్సు పెడతాము. కాబట్టి ప్రయాణికులందరూ మా ఆర్టీసీ కొవ్వూరు డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే వివరములన్నీ మేము బ్యానర్లో తెలియజేయడం జరిగింది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారంతో 10,000 రూపాయలండి టికెట్ ధర. కాబట్టి ప్రయాణికులందరూ మమ్మల్ని విశేషంగా ఈ భక్తులు ఆదరిస్తున్న కారణంగా మేము మరింత ముందుకు వెళ్ళడానికి ఇలాగ మహాకుంభు పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ బస్సును ఉపయోగించుకుని మా ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. ఈ కుంభమేళాలో భక్తులు ఎవరు తప్పిపోవడానికి అవకాశం లేకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. బస్ బయలుదేరేటప్పుడు అందరితోటి ఆ యాప్ని డౌన్లోడ్ చేయిస్తాము. ఆ యాప్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. WHATS వాట్స్ 3 వర్డ్స్ WORDS అనే యాప్ ఉందండి. ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడున్నా సరే ఒకే చోటకి అందరూ చేరడానికి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి భక్తులు మిస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి బస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీవ్ కృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లపూడి నాయకులు ఆధ్వర్యంలో తాళ్లపూడి గ్రామంలో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాజీవ్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కా చిట్టిబాబు, నీలం వీరబాబు, గారపాటి శ్రీనివాసరావు, ముల్లపూడి కాశీ, నామా సురేంద్ర, నామా బుజ్జి, మైగలపూడి ఆంజనేయులు, నీలం శివరామకృష్ణ, పనిమిరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాయకులను, కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ గుర్తించవలసి ఉన్నదని బీజేపీ నాయకులు అంబికా కృష్ణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా స్థాయి కార్యశాల సమావేశంలో అంబికా కృష్ణ తన వేదనను వెల్లబుచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేస్తున్నాం. నిజంగా చాలా క్రమశిక్షణ గల పార్టీ. ఈ క్రమశిక్షణ గల పార్టీ ఎంత క్రమశిక్షణ అయిపోయిందంటే తిట్టినా నోరు మూసుకు కూర్చుంటున్నాం, కొట్టినా నోరు మూసుకు కూర్చుంటున్నాం. పార్టీ ఏం చెప్పినా కూడా అంటున్నాం తప్ప పార్టీ నుంచి మనకు అది రావట్లేదని నా ఉద్దేశం. నిజంగా మోహన్ దగ్గర చెప్తాను ఈ విషయం. మీరు ఏమన్నా అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర చెప్పండి, రాసుకోండి, ఏం పర్వాలేదు. పార్టీ మనకి ఇంత కష్టపడుతున్నారు, కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ, మనం లేకపోతే ఈ మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలు కలిసినే కూటమి పార్టీ అయింది, కూటమి పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మనకి ఒక ఇన్విటేషన్ వస్తూ ఉంది. ఎక్కడి నుంచి నాకు ఒక మీటింగ్ కానీ మరి బయట పెద్దవాళ్ళు ఎందుకు పట్టించుకోరో నాకు అర్థం కాదు.
ఇది నాకు చాలా బాధగా ఉంది. నేను ఓపిడిగా మాట్లాడతాను. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మేడం పురంధేశ్వరి గారి దగ్గర పంపించాను కాగితం, మన మధుకర్ గారి దగ్గర పంపించాను. అయ్యా ప్రతి మీటింగ్ మమ్మల్ని పిలవండి, డబ్బు మాది, సొమ్ము ఒకటిది సోపు ఒకటిలాగా మోడీ గారేమో డబ్బు ఇస్తున్నారు, వీళ్ళేమో సోపులు చేసుకుంటున్నారు. మనమే పీలుతున్నాం ఇక్కడ. నాకు అర్థం కాదు, మొహం లాగా చెప్తాను. మనం ఎవరన్నా పిలుస్తున్నారా? ఇది న్యాయమా, ధర్మమా? చాలా బాధగా ఉంది ఈ విషయం. నిన్న అమిత్ షా గారు వచ్చారు. ఏం పర్లేదు మాట్లాడకుండా చెప్పండి. మా బాధ, అలా ఆవేదన. ఏమండి ఒక విషయం, మీరందరూ కూడా నాకంటే పెద్ద సీనియర్స్ మీరందరూ 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి పార్టీలో ఉన్నారు. మీరు ప్రయాణం ఎక్కడ చేస్తారో మీకు తెలియదు. మీ పడవకి చుక్కానే లేదు. మీరు ఇంత సముద్రంలో ఉన్నారు. పడవ ఎట్టేస్తుందో అటు వెళ్ళిపోతున్నారు తప్ప మీకు పదవి వస్తుందో రాదో కూడా మీకు తెలియదు. నాదే ఉన్నాం 5 సంవత్సరాలు అయ్యి నేను పార్టీలోకి వచ్చి. కానీ అక్కడ బాధ చెప్తున్నాను. పై నుంచి ఎందుకు మన ఇలా పక్కన పెట్టేస్తున్నారు పార్టీ. పెద్దవాళ్ళందరికీ మార్పు వెళ్ళాల్సిందే, తప్పేం లేదు. నేను ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తాను పేపర్లో. నేను చెప్పేది ఏంటంటే పర్వాలా, నన్ను ఏం చేయలేదు, పోతే బయట తోసేస్తా వెళ్ళిపోతాను బయట పార్టీలో. నా బాధ ఏంటంటే కార్యకర్తలని పార్టీ కూడా గౌరవించాలి. మీరు ఏం చెప్తే చేస్తున్నాం. నువ్వు సుబ్బారావు నువ్వు ప్రెసిడెంట్వి అంటే అయ్యా నమస్కారం అలాగే. వెంకట్రావు నువ్వు ప్రెసిడెంట్వి అయ్యా నమస్కారం అలాగే అని అందరూ తలవచ్చుకుంటున్నామే. మరి మాకు గౌరవం అక్కర్లేదు. మీరు రథసారథులుగా మీరు అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడాలి కదా. అది నా రిక్వెస్ట్. పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆలోచన పనులు. మన తెలివితేటల కంటే వాళ్ళ తెలివితేటలు చాలా ఎక్కువ, నేను ఒప్పుకుంటా. కానీ మా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. నేను అమిత్ షా గారు వచ్చారు, ఒక్కళ్ళు పిలిచారండి. పెద్దవాళ్ళని కానీ రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ జిల్లా ప్రెసిడెంట్ కానీ పిలిచారండి. వచ్చారు, వెళ్ళిపోయారు. నేను మధుకర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది అన్యాయం అయ్యా, మధుకర్ గారు ఇలాగే చెప్పారు, అయ్యా ఇది అన్యాయం అయ్యా, మమ్మల్ని ఎవరిని పిలవలేదయ్యా, ఒక్క ఫోటో తీసుకుంటే చాలు కదయ్యా, ఎలాగో పదవి లేదు, విజిటింగ్ కార్డుకి ఎక్కువ లెటర్ తక్కువ మీరు ఇచ్చే పదవులు నాకు తెలుసు, కానీ పదవి లేదు, కనీసం మాతో ఒక ఫోటో తీసుకుంటే ఆనందపడతాం కదయ్యా, ఆ ఫోటో మేము గదిలో పెట్టుకుంటాం కదయ్యా, అదన్నా చెప్పితే ఎట్లాగా అయితే పాపం ఆయన కూడా నా బాధను అర్థం చేసుకుని కృష్ణ గారికి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను, గట్టిగా చెప్పకూడదు మనకి. ఇది నా బాధ, ఇది నీ బాధ మీ అందరితో పంచుకొని చెప్పాను. శ్రీదేవి గారు నేను అన్ని తప్పదండి, నేనే తప్పు మాట్లాడుతుంటే నేనేమి క్షమించమని కూడా నేను అడగను. నేను నా బాధ ఏదో చెప్పేసుకున్నాను, అంతవరకే. ఇందులో సమస్య లేదు. ఖచ్చితంగా చెప్తున్నానండి, పార్టీ మనల్ని గుర్తించాలి, పార్టీ కార్యక్రమాలు సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు నమస్కారం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరోధించడం కూటమి ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంలో 1,00,000కు పైగా ప్రజలకు ఉపాధి అందిస్తూ 22,000 ఎకరాలలో నిర్మించిన విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సెంటిమెంట్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఈ ఉద్యమంలో 30 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి 11,400 కోట్ల రూపాయల ప్రత్యేకత అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉక్కు శాఖ మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు 1999లో కూడా నాటి వాజ్పేయి ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ కు ఆర్థిక ప్యాకేజ్ తెచ్చి ఊపిరిపోసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. నేడు మళ్లీ ప్రధానమంత్రి మోదీ గారికి ఆంధ్రుల సెంటిమెంట్ వివరించి ప్రైవేటీకరణ ఇప్పించి ఆర్థిక ప్యాకేజీ వచ్చేలా చేసిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ప్రభుత్వలు పాల్గొన్నారు. చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా వచ్చిందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మ. వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని అన్నారు. ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని, 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది అని, నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుండి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించి నారా చంద్రబాబు అని తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన సుంకరపెద్ద సత్యవతికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన ఎల్ఓసిని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంటమని రామకృష్ణ, కేవీవి రంగారావు, పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఐసీఏఆర్ సిటీఆర్ఐ నుండి ఐసీఏఆర్ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థగా అవతరించిన వేళ ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ అవతరణ దినోత్సవ వేడుక ఎన్ఐఆర్సీఏ రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ అవతరణ దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖ మంత్రి వర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ లోగో మరియు ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ భవన సముదాయం పేరును ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఐసీఆర్ ఎన్ఐఆర్సీఏ ద్వారా భారత రాజ్యాంగం భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందగలరని అన్నారు. గత 75 సంవత్సరాలుగా సిటీఆర్ఐ పొగాకు రైతుల ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి విశేషంగా కృషి చేసిందని, ఇప్పుడు ఈ సంస్థ పరిధిని పెంచుతూ పొగాకుతో పాటు అదనంగా పసుపు, మిరప, ఆముదం, అశ్వగంధ పంటలను చేర్చడం ఈ ప్రాంత రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంస్థ పూర్వపు డైరెక్టర్ టీజీకే మూర్తి, డాక్టర్ యు శ్రీధర్, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ క్రాప్ ప్రొటెక్షన్ వై సోమునాయుడు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్, రైతుల ప్రతినిధులు గద్దె శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పెద్ద ఎత్తున ప్రయోజనాలను చేకూర్చనుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమాల్లో భాగంగా రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఎరువుల విషయంలో కానీ, పురుగు మందుల విషయంలో కానీ కల్తీ లేనటువంటి ఎరువులు అందజేయాలి, రైతులకి కల్తీ లేనటువంటి మందులు అందజేయాలి. ఈ విధమైనటువంటి ఆలోచన చేసి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 5 పంటలకు సంబంధించినటువంటి రైతులు ఈ నిర్కా సంస్థ యొక్క సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఈ నిర్కా సంస్థకు ఏ రకమైనటువంటి అవసరాలున్నా, ఈ సంస్థ అభివృద్ధికి ఏ రకమైన ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం